మైన మాటలు మీ బిడ్డలకు దయచేసి ఆయన కాపాడండి. అలిపులమయ్య ఎందుకు పనికిరాన్న మమ్మల్ని స్థలములో నిలబెట్టి మీ బిడ్డలకు ఒక మంచి విషయాలు నడిపించడానికి సహాయం చేయండి. మీ పిల్లల పరలోక రాజ్యానికి సిద్ధపరచాలని ఒక మా ప్రయాస వ్యర్థము కాకుండా మీ యొక్క కృపలో జ్ఞాపం చేసుకోండి. అయ్యా, మీ రాజ్య సువార్తను ఆయన నీ బిడ్డలకు అందిస్తూ మీరున్న కాలంలో, మీ భక్తులున్న కాలంలో ఏం జరిగిందో కొన్ని విషయాలు మీ పిల్లల దగ్గర తీసుకుని వచ్చాం. వాళ్ళ కళ్ళ ముందలనైనా వాళ్ళ హృదయంలో దాచుకొని వాళ్ళ బ్రతుకులు మారాలని, వారి జీవితాలు మారాలని, వారి తలంపులు మార్చుకొని మీరు అక్కడ రాజ్యము కొరకు వారు కట్టగలిగితే నాయన ఇదిగో మాకు ప్రతిఫలము మీ ఇస్తారని ఒక ప్రయాసతో ఈ మాటలో నాయన నీ మాటల మాటల వాళ్ళ హృదయములో వాక్యం అన్నది పొడవబడితేనే, వాళ్ళ హృదయము గాయపరచబడితేనే నీ కొరకు మారుతారని ఒక విశ్వాసము, దృఢమైన విశ్వాసముతో ముందుకు నిలబడ్డాం. మాలో ఉండి పరిశుద్ధాత్మ ద్వారాగా నాయన మాట్లాడమని కోరుచు యేసయ్య దివ్యనామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, రెండు విషయాలు మీ మధ్యలోనికి తీసుకుని వస్తాను. ఇద్దరు భక్తులను గురించి మీకు జ్ఞాపం చేస్తాను. కొత్త నిబంధనలు ఉన్న భక్తులను గురించి మీకు జ్ఞాపం చేస్తాను. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా విని మీ హృదయంలోనికి తీసుకోండి. వాటి ప్రకారం మీరున్నారు లేదు సరి చేసుకోండి. సరి చేసుకున్నది వాక్యం. వాక్యం ఒకటే మనలను సరి చేస్తుంది. వాక్యం ఒకటే మనల్ని బాగు చేస్తుంది. వాక్యం ఒకటే మనము ఆయన కొరకు బ్రతికింప చేస్తుంది. వాక్యం ఒకటే పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళుతుంది. వాక్యం ఒకటే అనేక ఆత్మలు కట్టగలుగుతుంది. వాక్యం ఒకటే నిత్యమైన రాజ్యములోనికి తీసుకుని వెళుతుంది. వాక్యం ఒకటే నిత్యమైన రాజ్యానికి తీసుకుని వెళ్ళి అక్కడ నివాసింప చేయడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. వాక్యం అయిపోయి చూడండి, వాక్యమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అదే మీ దగ్గర ఉన్న గ్రంథము 66 పుస్తకాలు మీ మధ్యలో ఉన్నాయి. గనుక పిల్లరా గమనించండి, దేవుని వైపు తిరగడానికి, దేవుని వైపు ఒక మానవుడు చూడాలి, దేవుని వైపు ఒక మానవుడు కనిపెట్టి చూడాలి అంటే ఎంతకి వారికి ఏది కావాలో మీరు ఆలోచన పెరగండి. ఒక వ్యక్తి దేవుని వైపు తిరగాలి, లేదు దేవుని కొరకు బ్రతకాలి. ఒక వ్యక్తి దేవుని కొరకు చూచి ఆయన రాజ్యం కొరకు బ్రతకాలి అంటే ఏది అవసరమో, ఏది కావాలి ఆ వ్యక్తికి? ఇద్దరు భక్తులు దేవుని వైపు కొందరిని తిప్పడానికి, లేదు దేవుని వైపు కొందరు భక్తులుగా చేయడానికి. భక్తులైన వారి ముందు రుచి కలిగిన వాక్యము నేర్చుకోవాలి. రుచి కలిగిన వాక్యము నేర్చుకుంటేనే, రుచి కలిగిన పదార్థములు ఉండగలిగితేనే కొంత మనం ఎక్కువ తినగలుగుతాం. అలాగనే ఇది వాక్యం అనగా జుంటి తేనె ధారల కంటే మధురమైనదని వాక్యం చలవచ్చుతుంది. వాక్యం అనగా రెండంచుల ఖడ్గం అనగా రెండు పక్కల తెగిపోద్దని లేఖనాలు చెప్తున్నాయి. రెండు పక్కలు అనగా అలాగే త్రీని కూడా పోలిచాడు. ఆమె ఎలాంటి త్రీ అంటే ఎపిసారమందు త్రీ. ఎపిసారి త్రీని కూడా అన్నాడు, ఆమెను కూడా అన్నాడు ప్రభు రెండంచులు ఖడ్గము అన్నాడు. వాటికంటే వాయగలిగింది వాక్యము. అంటే చెబుతున్నవాడు తెగిపోతాడు, వింటున్నవాడు తెగిపోతాడు. అంటే చెబుతున్న వాడికి తప్పు చేస్తే నువ్వు చేస్తున్నావు అని చెబుతుంది. చదువుకున్నవాడు ఒకవేళ బయట ఉన్నవాడు విశ్వాసంగా కలిగి ఉంటే వాక్యం చదివితే నువ్వు పొరపాటు చేస్తుని చెప్పి వాటి పక్కా కొడుతూ ఉంటుంది. అది బైబిల్. కనుక మనం నేర్చుకోవలసిన అవసరం ఏంటంటే పిల్లరా, ప్రభు రాజ్యానికి కొందరు మనం తీసుకొని వెళ్ళాలని ప్రయాసపడాలి. అవును కదా? ఈరోజు ప్రసవ్యాధన పడాలి అంటే ఒక తల్లి భూమి మీద ఒక బిడ్డను తీసుకొని రావడానికి ఆమె పడుతున్న కష్టము, ఆమె పడుతున్న బాధ ఆమెకే తెలిసిద్ది. మంతరసాని అంటది, అమ్మ కాంచేపు ఓర్చుకోవే. ఏంటి కాంచేపు ఓర్చుకో? ఎవరంటారు? మంతరసాని అంటది. ఆ మంతరసాని అంటుందంటే ఆమెకు ఆ నొప్పి తెలిసిద్దా? తెలదు. ఎందుకని? ఎవరైతే గర్భములో ఉన్న బిడ్డను బయటికి తీసుకొని రావడానికి ఆమె పడుతున్న బాధ కష్టం ఏంటో ఆమెకే తెలిసిద్ది. మిగతా వాళ్ళు ఎందుకు ఆ మాట అంటదంటే ఆ మాట చెప్పుట వలన ఆమెకి ఆ మనిషికి ఏమో ప్రశాంతతగా ఉంటుంది. అమ్మ కాంచేపోర్చుకో, అమ్మ కాంచేపోర్చుకో. ఒక ఆత్మను కనాలి అంటే, ఒక ఆత్మ ప్రభు రాజ్యానికి తీసుకొని వెళ్ళాలంటే ఒక సేవకుడు నానా విధాలుగా ప్రసవ్యాధన పడాలి. నానా విధములైనగా అనగా ప్రభు మాటలను బట్టి, ప్రభు వాక్యాన్ని బట్టి దేవుని వాక్యం వాళ్ళ హృదయంలోనికి దింపాలి అంటే, దేవుని వాక్యం వాళ్ళ మనసులోనికి దింపాలి అంటే, దేవుని వాక్యం వాళ్ళ హృదయంలోనికి తీసుకుని వెళ్ళి ప్రభు వైపు తిప్పడానికి మరి పడుతున్న. అందుకే ప్రభు అన్నాడు, ఒక స్త్రీ గర్భముతో ఉన్న స్త్రీ బిడ్డను బయటికి తీసుకొని రావడానికి ఆమె పడుతున్న ప్రయాస, ఒక చావుకుడు పడుతున్న ప్రయాస ఒక ఆత్మను ప్రభు దగ్గరికి తీసుకుని రావడానికి అలా పోల్చి చెబుతూ ఉన్నాడు ప్రభువు.
ఈరోజు మనిషి పడిపోవడం పాడైపోవడం చాలా ఈజీ. బాగు చేయాలంటే నానా తంటలు పడినా బాగుపడి మనుషులు కనబడలేదు పిల్ల. నీ బ్రతుకు బాగోవాలి, నీ జీవితం బాగోవాలి, నీ తలంపు బాగోవాలి. అందుకే ఇద్దరు భక్తులు పిల్లరా సమాజం మధ్యలోనికి వెళ్ళి దేవుడు రుచి చూపెడుతున్నారు. దేవుడు ఎంత గొప్పవాడు చెప్తున్నాడు. వీళ్ళే దేవుడు అనుకొని దేవుడంతట వారిగా చేస్తా ఉంటే ప్రభు వాళ్ళు అంటారు, అయ్యా మమ్మల్ని ఎందుకు ఆ స్థితిలోనికి తీసుకొని వెళ్తున్నారు, మమ్మల్ని ఎందుకు అంత స్థాయిలోనికి మమ్మల్ని పెంచుతున్నారు, మాకు అవసరత లేదంటున్నారు పిల్లరా. చూద్దాం వాక్యములు ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం పిల్లలు. రోసము కలిగి దేవుని కొరకు బ్రతికిన వారు వాళ్ళు, రోసము కలిగి దేవుని కొరకు బ్రతికుతున్న భక్తులు వారు. మరి నువ్వు బ్రతుకుతున్నావా? దేనికి రోసం చెప్పండి, నీకు దేనికి రోసం అండి? దేవుని కొరకు బ్రతికితే రోసం పడవు. దేవుని కొరకు కొన్ని ఆత్మలు తీసుకొని వెళ్ళడానికి రోసము కలిగి ఏలియవల బ్రతకాలి, అది రోసం. మనిషిని మీద కాదు, దేవుని కొరకు బ్రతకడానికి రోసం కలిగి ఉండాలి. ఒకడాన్ని కొడితే కిందకి తల దించుకొని రావాలి. అందుకే ప్రభు ఎరిగిన బిడ్డలం, ప్రభు నేర్పించిన బాట. అందుకే ఒక శంప మంది కొడితే రెండో శంప మొదలుకొ తిప్పమన్నాడు యేసు ప్రభు వారు. అదే మహాత్మా గాంధీ గారు ఆ మాటను తీసుకున్నాడు. బైబిల్లో మాటది. కానీ సమాజానికి చెప్పలా, సమాజానికి పరిచయం చేయలా. ఆయనే పరిచయం అయ్యాడు, ఆ మాటే పరిచయం అయింది తప్ప గాంధీ గారు చెప్పలేదా? ఒక శంపను కొడితే రెండో శంపను చూపించమన్నాడు. ఎక్కడదా మాట? బైబిల్లో మాట. అందుకే ఆయన శాంతి కలిగి ఆనాడు యుద్ధంలో గెలిచినప్పుడు ఒక ప్రశాంతమైన ఆలోచన కలిగి దేవుని మాటలు ఆయనను ఆదరించి దేవుని మాటల కొరకు ఆయన బ్రతికినట్టుగా ఏదో ఆయన మాటలు సమాజానికి తీసుకొని వెళ్ళాడు తప్ప ఆ మాట ఎక్కడిది అని బైబిల్లో నుంచి తీసుకొని వచ్చామని చెప్పి ఆ మాట సమాజానికి చెప్పలా కదా. సమాజానికి చెప్పలేని మనుషులుగా కనబడుతున్నాం పిల్లలు. దేవుని కొరకు బ్రతికి వారుగా, దేవుని కొరకు జీవించిన వారుగా లేము. నటనా జీవితాలు నటించే వారిలో మనమే పోస్ట్ ఉండాలి. అవును కదమ్మా? నటించడానికి మనల్ని పాపం కొద్దిగా ఆఫర్లు ఇస్తే మనం నటించడానికి పోస్టే కదా. నటించి జీవితాలు భక్తులు బ్రతకలేదు పిల్లలు, బ్రతకలా. సరైన బ్రతుకులు బ్రతికారు. వాళ్ళ కొరకు బైబిల్లో ముద్రించబడ్డది. అందుకే వాడు పరదేశి వెళ్ళారు. నువ్వు పోతే ఎక్కడికి పోవద్దు, అక్కడ పోతే నిత్య రాజ్యానికి మనం వెళ్ళబోద్దు. ఇది ఇక్కడ భక్తులు చెబుతున్నారు. ఇది అపోస్తుల కార్యాల్లో ఉన్న భక్తులు ఇద్దరు ఉన్నారు పిల్లలు. ఇద్దరే కాదండి, చాలా మంది ఉన్నారు. కానీ మనం చెప్పుకుంటుంది ఈ మాటల గురించి మనం చూద్దాం. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయము. రాసేసుకుంటున్నారు, మామూలు రాయడం కాదు. ప్యానన్న అంత స్పీడ్ తిరగట్లేదు కదా. చదువుతానా? 14 అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 15 వచ్చి చూద్దాం. అయ్యిలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా వ్యర్థమైన ఇప్పుడు వ్యర్థమైన వాటి మీద ఎవరున్నారు? ఇప్పుడు అపోస్తలులైన పౌలు గారు ఉన్నాడు అక్కడ. అపోస్తలులైన పౌలుకి ఇంతకీ ఆ ఊరులో ఉన్నవారు, ఆ ప్రాంతంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే, అయ్యులారా మేమంట మనుషులమే, మేమంట స్వభావం కలిగిన మనుషులమే అంటున్నారు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అన్నాడు. వ్యర్థమైన వాటిల మీద ఆధారపడి బ్రతికేవారు ఉన్నారా లేరా? ఎలాంటి భక్తులకు తెలుసండి వారు? మరణించిన వ్యక్తిని లేపిన వారు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చిన వారు, కుంటు వాళ్ళకు కొళ్ళు లేని వారు కొళ్ళు ఇచ్చిన వారు. అలాంటి భక్తులు వారు. అలాంటి భక్తుల గురించి వారు అంటున్నారు. వారు మాట్లాడుతూ ఆ ఊరు వారు ఏం చేశారు అంటే పిల్లరా, వీళ్ళే దేవతలు అనుకొని, వీరే దేవుళ్ళు అనుకొని, వీరికంట మంచిన వాడు ఇక ఎవరు లేరని చెప్పి వారిని ఏం చేస్తున్నా తెలుసండి. అందుకే వారు బాధపడి, అయ్యిలారా మీకు వంటి స్వభావం కలిగిన మానవులేమని చెప్తున్నారు. చదువునానా? నరులమే మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని
సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవమగల దేవుని వైపు తిరగవలని మీకు సువార్తను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. అంటే అంతకుముందు ఎలా ఉన్నారు ఆ ఊరు వాళ్ళు? ఆ ఊరు వాళ్ళు ఎలా ఉన్నారు? వ్యర్థమైన వాటిల మీద వారు మనసు పెట్టారు. వ్యర్థమైన వాటి మీద వారు చేస్తున్న నీచమైన పనులు, వ్యర్థమైన వాటి కొరకు బ్రతుకుతూ ఉన్నారు, వ్యర్థమైన వాటి కొరకు జీవిస్తున్నారు. వ్యర్థమైన వాటి వందే నిజ దేవుణ్ణి విడిచిపెట్టి, నిజమైన సృష్టికర్తను విడిచిపెట్టి వ్యర్థమైన వాటికి వారి జీవితం అంతా తగలేసి బ్రతికేస్తున్నారని పౌలు గారు ఆ ప్రాంతంకు రావడం జరిగింది. పిల్లరా, పోనీ ఆ ఊరు వారు ఎందుకు ఆ పౌలు గారిని ఆ స్థితికి తీసుకొని వెళ్తున్నారు అని అంటే, ఒక మంచి కార్యక్రమం ఆ గ్రామాలోనికి వీడు వెళ్ళి చేశారు. పిల్లలు, ఇప్పుడు ఒక మనిషిని అంతగా హెచ్చించవలసిన పనే ఉండదు చెప్పండి. ఆయన ఏదో కార్యక్రమం చేస్తేనే కదా. కార్యక్రమం చేశాడు ప్రభువు నిమిత్తమైన. యేసుక్రీస్తు వారు ఎలా చేశాడో అలాగే చేసే పౌలు కూడా. చూద్దామన్నమాట. అందుకే ఇదిగో అలాంటి దేవుడి కంటే హెచ్చించినట్లుగా ఈ ప్రాంతంలో ఉన్నవారు పౌలు గారిను బర్నబాగును చేస్తున్నప్పుడు వారు బాధపడి, అయ్యా మమ్మల్ని అలా చేయవద్దని చెప్పి, ఎందుకు అంతగా దేవుడిని గంట వాళ్ళు హెచ్చించారు అంటే మరొక మాట చూద్దాం. అదే 14వ అధ్యాయం 7వ వచనం. రుచులలో బలహీనమైన పాదమగల ఒకడునుడు, అతడు పుట్టినది మొదలుకొని, ఎక్కడంట? అతడు పుట్టినది మొదలుకొని చెప్పాలా, కుంటువాడట. అంటే అమ్మ గర్భంలో ఎలా పుట్టాడు? కాళీ లేనివాడుగా పుట్టాడు, కుంటోడుగా పుట్టాడు. ఆ ఊరు వాడు, ఆ ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ ఇలా పుట్టడం సంగతి అందరికీ తెలుసు. అందరికీ తెలిసి కానీ ఇతను నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారమ్మా? పౌలు గారు వచ్చారు. ఆ ప్రాంతంలోనికి పౌలు గారు వచ్చారు. పౌలు గారు ఎందుకు రాగాలి తెలుసా? దేవుని వాక్యం ప్రకటించడానికి, దేవుని మాటలు ప్రకటించడానికి అనేకమైన ప్రాంతంలోనికి వెళ్ళి ఆనాడు దేవుని కొరకు బ్రతికిన భక్తులు. దేవునికి స్తోత్రం. మనం ఎవరి కొరకు బ్రతికుతున్నాం చెప్పండి? రోషము కలిగి బ్రతికేరండి పౌలు. అంతకుముందు దేవుని బిడ్డలైతే, బిడ్డల పేరు చెబితే పిల్లరా, వారి మీద తాండము ఆడిన పౌలు గారి, ఆయన పాత జీవితం సొబులుగా ఉన్న కాలంలో ఆయన బ్రతుకు మార్చుకున్నాడు, జీవితం మార్చుకున్నాడు, తలపులు మార్చుకున్నాడు దేవుని కొరకు. ఇదిగో ఆయన మోస్తూ ముందుకు నడిచి వెళ్తున్నాడు. ఈ పౌలు గారు పాత జీవితం విడిచిపెట్టేసిన మళ్ళా అదే పాత బ్రతుకులు, పాత జీవితం వదిలేసి మళ్ళీ అదే పాత జీవితాల్లో బ్రతికేస్తూ ఉన్నాం పిల్లలు. కానీ ఒకేసారి విడిచిపెట్టాడు, సర్వమును విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతుకుతున్న ఈ పౌలు, ఇదిగో ఆ తల్లి గర్భములో కుంటువాడుగా పుట్టినవాడు. ఆ ప్రాంతంలో వీరేం చేస్తున్నారు అనగా స్వార్థను ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు. ముచ్చోట్ల చెప్పలా, కల్పనా కథలు చెప్పలా, కవ్వించి నవ్వించి మాటలు చెప్పలా. అలా చెబుతున్న మాటలు పరలోకానికి తీసుకొని పోవు, నరకానికి తీసుకొని మాటలు అవసరం లేదు మనకు. ఆ ప్రాంతంలో దేవుని గురించి యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ కుంటివాడు పౌలు గారు చెబుతున్న మాటల వైపు చూస్తూ విశ్వాసం ఉంచాడంట పిల్లరా అని బైబిల్లో రాయబడి. ఏమండి, అంతగా విశ్వాసం ఉంచడానికి బలమైన కారణం ఉంటే తప్ప ఈ కుంటివాడు ఆయన వైపు చూడడు. అవునా కదా? నవ్వించి మాటలే ఉన్నాయి కాంచి బాహా ఓహో అంటాం. దేవుని మాట నవ్వించింది కాదు. దేవుని మాట పరలోకానికి తీసుకొని వెళ్ళింది రోషము కలిగి చెబుతున్న మాటలు. వింటే రక్షించబడతావు, వినకపోతే పోతావు నరకానికి, అంతే దేవుడు చెబుతున్న మాట. చెవులు తొలగించినట్టుగా చెవులు దేవుని కొరకు వాడబడంత కాలం వాడబడ్డాడు, దేవుని కొరకు నిలబడంత కాలం నిలబడ్డాడు, దేవుడి పక్షం ఉన్నంత కాలం ఉంచబడ్డాడు. కాబట్టి ఆయన ఆలోచన దేవుడికి నచ్చలేదు కాబట్టి తొలగించాడు. ఆయన కొరకు బ్రతికిన దావీదుని తీసుకొచ్చి సింహాసనం ముందు కూర్చున్నాడు. కొళ్ళు పచ్చబడ్డాయి. ఇదిగో నా చిత్తి ఏమిటని చెప్పి దయ్యాలు పాలైపోయాడు చెవులు. ఆ పాత నిబంధన చెవులు, కొత్త నిబంధన చెవులు కాదు. మళ్ళా
జాగ్రత్త చుమి. అందుకే ప్రభు కొరకు నిలబడిన వాడు చిక్కుపడితే దేనికి పనికిరావు, అంతే. నిలబడాలి ఆయన కొరకు. కష్టమైన వేదనైనా నిలబడగలిగితే కొందరినైనా నిత్యమైన రాజ్యంలోనికి తీసుకొని వెళ్తావు. అది రోసము కలిగిన బ్రతికిన భక్తులు ఉన్నారు బైబిల్లో. ఆ రోసము కలిగిన పౌలు ఇదో ఆ మాటలు మనకు చెబుతున్నాడు. ఆ ఊరు వారు పౌలుని అంతగా హెచ్చించడానికి ఏమైనా ఉందంటే, ఈ కుంటివాడు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వాక్యం విన్నట్టుగా రాయబడింది. చదువునా? ఎన్నడూ నడవలేక అమ్మా కూర్చుండివాడు అతడు పౌలు మాటలు ఈయనను విన్నాడు కాబట్టి ఏమొచ్చింది అమ్మా? విన్నాడు కాబట్టి నడగలిగాడు. విన్నాడు కాబట్టి దేవుని కొరకు నిలబడగలుగుతావు. విన్నాడు కాబట్టి నిత్యమైన రాజ్యములోనికి వెళ్తావు. వినకపోతే అందుకే నమ్మినవాడు చెప్పాలి, నమ్మినవాడు రక్షించబడును, నమ్మనవాడు అది ఎవరు చెప్పారు మాట? మన ప్రభువే చెప్పాడు. ప్రభువే చెప్పాడు. అందుకే కుంటోడైన అమ్మ గర్భములో నుంచి వచ్చాడు, కుంటువాడిగా పుట్టాడు. పౌలు చెబుతున్న మాట ఎవరిది? పౌలు చెబుతున్న మాట ఎవరిది? యేసు మాట, పౌలుది కాదా మాట. ఇప్పుడు మేము చెబుతున్న మాట దేవునిది, నా మాట కాదు. ఆనాడు పౌలు ప్రకటించిన మాట ఆయన మాట కాదు, యేసు మాట ప్రకటిస్తున్నాడు. యేసు మాట ప్రకటిస్తున్నప్పుడు, పౌలు ద్వారా యేసు మాట ప్రకటిస్తున్నప్పుడు ఆ కుంటివాడు విన్నాడు. ఆ కుంటివాడు ఆయన వైపు తేరు చూశాడు. ఆయనలోంచి వచ్చిన మాట వైపు తేరు చూడగానే ఆ మాట ఆయన ఆకర్షించింది. పిల్లలు చదువునారా? అతడు పౌలు మాట్లాడుచుండగా చూచును వినును. పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముందని గ్రహించి, నీ పాదములు నేల మీద మోపుమో. యేసుప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని ఆయన అన్నాడు. ఈయనమన్నాడు? అతనికి విశ్వాసం ఉంది అని పౌలు గ్రహించాడట. అంటే పౌలు చెబుతున్న మాటల వైపు నిదానించి చూస్తున్న వాడికి విశ్వాసం ఉంటుంది. ఏం చెవులు? దాన్ని ఏమంటారు తెలుసా? అప్పుడు అలా చూస్తే పౌలు ఎందుకంటాడు ఆ మాట? యేసుక్రీస్తు మాట చెబుతున్నప్పుడు పౌలు వైపు కరెక్ట్గా ఎదురు చూస్తున్నప్పుడు ఆయనలో ఉన్న విశ్వాసం నిజముగా వెతికి, విశ్వాసం ఉందని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి నీ పాదములు నేల మీద మోపమన్నాడు. మోపాడే లేదు నాన్న? మోపేశాడు, అంతే. మోపాలంతే. అంటే ఆ మాటలోనే వెళ్ళిపోయింది ఆయనలోకి. చీల మండములోనికి శక్తి పొందుకోవడానికి అప్పుడు వరకు పని చేయని కాళ్ళలోకి ఏం వెళ్ళిపోయింది తెలుసా? దేవుని యొక్క శక్తి వెళ్ళిపోని నిలబట్టి కలిగింది. పిల్లలు దేవునికి స్తోత్రం. మాటే శక్తి, మాటే బలము. నువ్వు బ్రతకు, చనిపోతుంటే పోతాడు మధ్యలో. ఏం పర్లేదు, నిలబడతావంటే చాలు నిలబడతాడు. పిల్లరా, ఆ మాట ఒక మనిషిని శక్తికి నిలబట్టగలుగుతుంది. దేవుడు చెబుతున్న మాట, పౌలు గారు చెప్పిన మాట. పిల్లరా, ఆ వ్యక్తి నిలబడ్డాడంట. నిలబడి నీ పాదములోని మోపము, సరిగ్గా నిలమలా సరిగ్గా నిలబడము. బిగ్గరగా చెప్పినప్పుడు నానా గంతులు వేసి నడవసాగును. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆనాడు కార్యాలు జరిగాయి అని అంటే ఆనాడు దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు చూడాలని చెప్పి తన భక్తులైన వారికి దేవుని యొక్క మహాకృప తోడుగా ఉంచి నిలబెట్టగలిగాడు. పిల్లరా, అందుకే పౌలు గారు అనేకులని దేవుని వైపు తిప్పగలిగాడు. అనేకులు దేవుని వాక్యం ప్రకటించగలిగాడు. ధైర్యం కలిగి, రోసము కలిగి నిలబడి ఆఖరికి ప్రాణాలైన పోవడానికి చిత్తపడిన ఆయన ఎన్నడు సువార్త ఆపల. దేవునికి స్తోత్రం. ఆయన అందుకే వారు పరదేశంలో ఉన్నారు. అందుకే వారు దేవుని రాజ్యములో ఉన్నారు. గమనించు పిల్లరా,
ప్రజలందరూ చూచుచుండగా నడలేని వాడు గెంతిలేస్తూ ఉంటే, నడలేని వాడు పొరిగెత్తుతూ ఉంటే, నడలేని వాడు గంతులేస్తూ ఉంటే చూస్తున్న వారికి ఎలా ఉండదు చెప్పండి? చేసిన కార్యం చేశారు. చదువునా, ప్రజలందరూ పౌలు ఏదది చేశాడో, అమ్మ గర్భములో ఉంచి వచ్చిన ఆయనకి గొప్ప కాళ్ళు దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో, పౌలు దాని ప్రజల్లో ఉన్నవారందరూ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ చూచి దేవదూతల మనిషిలా? అది దేవదూతలు అంటే ఏంటి? దేవదూతల పై నుంచి దిగి వచ్చి వేశారు అని వదత్తది. ఇక్కడ ఏమన్నా చదువునాను ఇప్పుడు, దేవతలు మనుషులు. దేవతలు అనగా జాగ్రత్తగా గమనించండి జుమి, దేవతలు వేరు, దూతలు వేరు, దేవదూతలు వేరు. అందరూ ఒకటి కాదు. కలిపి రైటింగ్ చేసేస్తే ఎలా ఉంటుంది? కలిపి రైటింగ్ అనే ఉంటుంది. విడివిడిగా దేవదూతలు వేరు, దూతలు వేరు, దేవతలు వేరు. అందరూ దూతలే కదా అనుకోకూడదు. దేవదూతలు వేరు, దూతలు వేరు. పాత నిబంధనలో పనివారిని దూతలుగా పిలిచేవారు. అంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఏదైనా, మన గ్రామంలో ఏదైనా పరిశుద్ధ ఇబ్బందులు కలిగినప్పుడు ఒక ఆయన పిలుస్తాడు, రే అబ్బాయి, మరి మా ఇంట్లో కానీ, లేకపోతే మా ఊదిలో కానీ, లేకపోతే మా వ్యాపారంలో కొన్ని వస్తువులు పోనేవి, నువ్వు ఊరంతా ప్రకటన చేయాలరా అన్ని వాడిని ఏమంటాము? ప్రకటన చేసిన వాడిని, చాటింపేసిన వాడిని. ఆనాడు దూతలను పిలిచేవారు. సమాచారం తీసుకొని వెళ్ళి చెప్పి మనం తీసుకొని రావాలి. వారిని కూడా ఆ కాలంలో దూతలు, అందరూ దూతలు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాదు సుమి, దూతలు వేరు, దేవదూతలు వేరు. దూతలు అనగా ఆలోచన పెరగండి. మనం ఒక అన్ని ఆలోచన చేసి వెతికి వారిగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ దేవతల మనుషులు వచ్చారని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నవారు అనుకున్నారంట. ఆ ప్రాంతంలో ఉన్నవారు అనుకొని రెండు పేర్లు నామకరణం చేస్తున్నారు వారికి. దేవతల మనుషులు మనుషు రూపము దాల్చి మన యొద్దకు మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బరనబాకు పౌలునకు ముఖ్య ప్రసంగుడైనందున వానికి ఎర్మేయనియు పేర్లు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న పోజారి యొక్క ఎడ్లను, పోదండములను ద్వారముల యొద్దకును తీసుకునొచ్చి మా జనసమూహముతో కలిసి బలి అర్పింపవలను. బలి ఎవరికి? ఎవరికమ్మా? జనమ ఎవరికి? పౌలుకి. పౌలు ఎవరు ఇప్పుడు ఇంతకీ? వాళ్ళకి దేవతలు మనుషులు. పౌలు ఎవరు? దేవతలు మనుషులు. దేవదూతలు కాదు సుమి, దేవతల మనుషులు. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలా? బలి. దేవతల మనుషులు వచ్చారు, మనుషుల రూపం ధరించుకున్న వారు వచ్చారు. ఖచ్చితంగా వీళ్ళకి ఏం చేయాలా? బలి అర్పించాలని చెప్పి పిల్లరా. ఈ వార్త ఎవరికి వెళ్ళింది? మళ్ళా ఈ వార్త ఎవరి దగ్గరికి వెళ్ళింది? పౌలుకి తెలిసింది. ఓరు బాబోయ్, ఈటరా బాబు, ఈ ఊరు ఇలా చేసేస్తున్నారు. జరిగిన కార్యక్రమం ఎలాంటి కార్యక్రమం అండి? అమ్మ గర్భంలో చూచిన కుంటువాడు కాళ్ళు వచ్చి గంతు లేచి ప్రజల మధ్యన పొరుగెత్తుతున్నప్పుడు మహాకార్యం చేసిన వారు ఎవరో? మహాకార్యం చేసిన వాడు దేవుడు, మహా సృష్టికర్త. కార్యక్రమం చేస్తే ఘనత ఎవరికి? పౌలుకి. ఈరోజు మనం ప్రార్థన చేసినట్టు దెయ్యం పోతే చాలు, డబ్బాలు కొట్టుకుంటాం, టమ్ 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 టమ్, నేనే అంటాం. కొట్టుకోవడం ఎక్కువ మనకు. మరి పౌలు చేసిన కార్యక్రమం ఎంత కార్యక్రమం? ఎలాంటి కార్యక్రమం? పౌలు చేయలేదండి, పౌల్లో ఉన్న దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అది పౌలుకి తెలుసు, వీళ్ళకి తెలియదుగా. ఆ ప్రాంతంలో ఉన్నవారు తెలియదుగా. దేని మీద ఆధారపడి తిరుగుతున్నారు వాళ్ళు? వ్యర్థమైన వాటి మీద వారు బ్రతుకుతున్న వారికి దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? చదివినానా?
పట్టణమునకు ఎదురుగా అపోస్తలుడు అయిన బర్నబయు పౌలును ఈ సంగతి విని తన వస్త్రములు చింపుకున్నారంట. ఎందుకంటే ఆ బాధలకి వేసుకుని వస్త్రం చింపేసుకున్నారంట. ఎందుకు చెప్పాలి మీరు? వస్త్రాలు ఎందుకు చింపుకోవాలని చెప్పండి. మంచిదే కదండి. ఆ ఊరలంతా ఏం చేస్తున్నారు? పౌల్ని మహా గొప్పవాడు వచ్చాడు, దైవాత్మలు కలిగిన వాడు వచ్చాడు, దైవ రూపము కలిగిన వాడు వచ్చాడు, దేవతల రూపము కలిగిన మనిషి రూపము కలిగిన వచ్చిన మనుషులు, ఇదిగో ఒక కుంటివాడిని నడవటానికి శక్తి వారిలోనికి పంపించి నడిపించగలిగిన నాయకులు అని చెప్పి వారికి ఈ పని ఎక్కడది చేస్తున్నారో వెంటనే వార్త పౌలుకి వెళ్ళిపోగానే తన ముందు ఉన్న వస్త్రాలు చింపేసుకొని పొరుగెత్తుకొని ప్రజల్లోనికి వచ్చారట. ప్రజల్లోనికి వచ్చే ప్రజలు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఒరే బాబు మా మాట వినండిరా, ఒరే మా మాట వినండిరా. ఇది మన భాష, అంతే కదా. మన భాషలో చెప్పుకోవాలి. నా మాట వినరా, నా మాట వినవే, అమ్మా నాన్న ఏమంటారు పిల్లలే, నా మాట వినరా, నా మాట వినవే, కాంచే వినవే అని అంటారు కదా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రజల్లోనికి పొరుగెత్తుకొని పోయి అయ్యా 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 నా మాట మా మాట వినండి. అందుకండి అయ్యలారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవులేగా, మీలాంటి మనుషులమేగా. మీలాగా 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, మాట్లాడగలుగుతున్నామే. మీలాంటి స్వభావము కలిగిన మనుషులమే కదా. మరి ఎందుకు అంత మాకు? ఎందుకు మాకు ఇంతకు అంతెందుకు అని వారు తగ్గించుకుంటూ, వారి బలహీనలు పడలేదు కానీ దేవుని శక్తి పొందుకొని దేవుని కోరిక బలమైన సాధనాలకు నిలబడి వాళ్ళ మధ్యలోనికి పొరుగెత్తుకొని పోయి అయ్యా అయ్యా మాకు అట్లా వద్దు నాయనా, మేము నిలబడినది, మేము ఒక ఆయన పక్షము నిలబడి మేము మాట్లాడుతున్నాం, ఆయన గురించి మీకు పరిచయం చేస్తాం. అంతేనా? మేము మాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పక్షాన్ని మేము నిలబడ్డాము, ఆయన్ని మీకు పరిచయం చేస్తాం, ఆయన్ని మీకు తెలియపరుస్తాం. ఆయన నిజమైన దేవుడు, నిజమైన సృష్టికర్త అని చెప్పి కింద మాటలు రాయబడి ఉన్నాయి. చదువునాన్న, మీరు వ్యర్థమైన వాటిని అనగా వ్యర్థమైన దేవతలకి దేవుళ్ళకి అర్పించిన వాటిని విడిచిపెట్టండి అన్నారు ఆనాడు. ఈనాడు వెళ్ళి చెప్పు ఏమంటారు? లేదు పిల్లలు, ఈరోజు లేదు. ఆ రోజు చెప్పారు. ప్రాణాల కొరకు, ప్రాణాలు ఇవ్వడానికి దేవుని కొరకు వారు సిద్ధపడ్డారు. అనగలిగితే పుడి ఈరోజు వెళ్ళి చెప్పాలగా. వెళ్ళి చెప్పలేం మనం. చెబితే ఆ రోజు చెప్పారు వాళ్ళు. ఏం చూపిస్తారు చెప్పి? వ్యర్థమైన దేవతలు, వ్యర్థమైన వాటికి మీరు ఇక తల వంచుతున్నారు, వద్దు విడిచిపెట్టండి అన్నారు. చదువునానా, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఏంటంట చూడండి ఎలా చెప్తున్నారు వీళ్ళు. మాకు కదయ్యా మీరు అర్పించేది, మా వైపే కాదా మీరు తిరిగిది, మా వైపే కాదు మీరు చూచిది, మా వైపు మనం చేస్తున్న పనులు కాదు మీరు చూచిది, మాలో ఉన్న నిజమైన దేవుడు ఉన్నాడు, రుచిపిస్తాం అని చెప్పి ఇది వాళ్ళు కళ్ళ ముందలు తీసుకొని వచ్చి ఏమన్నాడు? ఆకాశమునకును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తము సుధించిన దేవుని, జీవమగల దేవుని వైపు మీరు చూడండి. ఎందుకు వ్యర్థమైన వాటి మీద చూస్తారు? వ్యర్థమైన వాటికి మీరు ఎందుకు వ్యర్థమైన వాటికి నమస్కారం చేస్తారు? వాటి వల్ల మీకు పనికి వాళ్ళు ఎందుకు పనికిరానివి అని ఆనాడు చెప్తుంది. ఈనాడు కాదు స్వామి, ఇదిగో ఆకాశం మనకు భూమికి సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా ఎత్తి నడిచాడు. మరి అది జరగబెట్టి కదా ఇంత చేస్తున్నారు వీళ్ళు, అది జరగబెట్టి కదా ఎంత చేస్తున్నారు ఈయన. అందుకే రుచి చూపెడుతున్న నిజ దేవుడి వైపు తిరగమంటూ చెప్తున్నారా. దేవుని వైపు తిరగవల్లని మీకు ఏంటంట? స్వార్థ నమ్మితే రక్షించబడతావు, స్వార్థ అంటే రక్షించబడతావు, మార్పు వస్తుంది, నిత్య రాజ్యానికి వారసులు అవుతావు, నిత్య రాజ్యానికి వెళ్తావు, నిత్య నరకమును తెప్పించబడతావు. అందుకే ఆ రోజు ప్రజలను తిప్పడానికి, ఆ రోజు ప్రజలను మార్చడానికి, ఆ రోజు ప్రభు దేవుని వైపు మార్చడానికి
దేవుని పక్షం నిలబడి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి, నీ జీవము గల దేవుని వైపు మీరు చూడండి, తిరగండి అని చెప్పి వాడు ఆనాడు చెబుతున్నాడు. చదువునానా, దేవుని వైపు తిరిగి తిరగవల్లని మీకు స్వార్థ ప్రకటించుచున్నాం. అమ్మా, ఆయన గత కాలములో సమస్త జనులను తమ మార్గముల యందును నడవనిచ్చును. అయినను ఆయన ఆకాశము నుండి వర్షమును దయచేయచు ఆహారమును అనుగ్రహించుచు నింపుచు మేలు చేయుటను వారలాగా చెప్పి బలి వారికి అర్పింపకుండా, ఏంటంట, బలి వారికి అర్పించుకుంటా, దేవతలుగా అతను వాళ్ళు అర్పించుకుంటా, బలి ఆపుకుంటా ప్రజలు ఏం చేశారంట, ఆపటానికి వారికి ఎంతో కష్టమైంది, బహు ప్రయాసపడ్డారట. పిల్లలు, జీవము గల దేవుని ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళి ప్రజల కొందరు దేవుని వైపు తిప్పడానికి బహు కష్టము, బహు వేదన, బహు బాధ అందరికీ ఉంటుంది అని బైబిల్ అక్కడ చెబుతుంది. పిల్లరా, కానీ వీళ్ళకి చాలా కష్టమైంది దేవుని వైపు తిప్పడానికి, బలి వారికి అర్పించుకోవడానికి, కానీ అర్పించుకుంటా చేయటానికి బహు కష్టమైందని బైబిల్లో మనకు రాయబడి ఉంది. చెప్పి ఏమంటున్నాడట, బహు ప్రయాసమైంది, బహు ప్రయాసపడ్డాడండి. దేవుని వైపు తిరిగారు పిల్లలు. వాళ్ళు చెప్పడమును నిజ దేవుని పరిచయం చేశారు, వారికి నిజ సృష్టికర్తని దేవుడిని వారికి పరిచయం చేసినట్లుగా వాక్యములో మనకు రాయబడి ఉంది. అతను చేసిన కార్యాలు ఆనాడు ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్లుగా కనబడుతూ ఉంది. పిల్లలు, ఇదే మాట, ఒక మాట ఇది ఒక పాత నిబంధన గ్రంథంలో చెప్తున్నా. ఒక మాట చూద్దాం. ఏబు గ్రంథం చూడండి. ఏబు గ్రంథంలో ఏమి రాయబడి ఉంది? 37వ అధ్యాయము. ఏబు గ్రంథం 37వ అధ్యాయం. ఏబు గ్రంథం 37వ అధ్యాయము 14 చూడండి, 5వ వచనం చూడండి. దేవుడు ఆశ్చర్యముగా ఉరుధనములు చేయను, మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేయను. ఆయన చేసిన కార్యాలు అలా ఉంటాయండి. ఏమంటే ప్రజలందరూ ఏమయ్యారు? అమ్మ వింటున్నారా? అక్కల మీరు నవ్వండి, అర్థమైందమ్మా? అతను చేసిన కార్యాలు ఎలా ఉంటే తెలుసా? మనము గ్రహింపలేము. ఆ గ్రామంలో ఉన్న వారందరూ గ్రహింపలేనట్టుగా గొప్ప కార్యం జరిగింది. పౌలు గారు దేవుని ద్వారా చేశాడు పిల్లల. అందుకే ఇక్కడ చెబుతున్నమాట. అందుకే పౌలుకు ఒక ప్రశ్న వేస్తాడు దేవుడు. 14 వచ్చి కూడా చూద్దాం. 37:14 వచ్చి, ఏబు ఈ మాటలు ఆలకింపుము, సమాధానం ఊరుకుండి, దేవుని అద్భుతమైన క్రియలు ఆలకింపు. చూడాలంటే నువ్వు చూడాలి, కళ్ళతో చూడాలి, వినాలి, ఆలోచింపజేయాలి, అర్థం చేసుకో. దేవుడు సృష్టి కార్యాలు నువ్వు చూచి ఆశ్చర్యపోతావో తెలుసా? అందుకే ఏబుని అంటాడు, నువ్వు ఈ కార్యాలు చూడాలి. ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు అండి. తల్లి గర్భంలోంచి కుంటువాడిగా పుట్టిన వాడికి కాళ్ళు వచ్చే ప్రజల్లోనికి పరిగెత్తుతున్నప్పుడు ఎప్పుడు రాలేదేమో కాళ్ళు, పాపం ఎప్పటి నుంచో నడాలనుకుంటున్నాడేమో, ఎప్పటి నుంచో గంతులేయాలనుకుంటున్నాడేమో. ఎప్పుడైతే కాళ్ళు వచ్చే పిల్లరా, ఇంకా ఆయన ఆపలేం పిల్లలు. గంతులేసాడు, ఆ ప్రాంతంలో తిరిగి ఉండొచ్చు. చూసిన ఆ సమయంలో జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ చూశారు. దేవుని మహిమపరిచారా లేదా అని మనకు అక్కడ చెప్పబడలేదు, కానీ వారికి నిజ దేవుని రుచి చూపించారంతే. నిజ దేవుని రుచి చూపించారు. వారికి బలి అర్పించకుండా ఆపటానికి బహు కష్టమైందని పౌలు గారు మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. అనేకమైన కార్యాలు బైబిల్ మనకు దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయి. ఆనాడైతే ఖచ్చితంగా కార్యాలు జరిగాయి అని బైబిల్ చెబుతుంది. మరి రాజు అయితే ఈరోజు అలాంటి కార్యాలు ఇంకా మన కళ్ళ ముందని ఇంకా
జరగలేదు పిల్లలు. జరిగాయండి అక్కడ జరిగాయి ఇలాంటి కార్యాలు. ఇప్పుడు పౌలు గారు కుంటువాడిని తెచ్చుకోతే ఏం చేశాడు? నడిచి వెళ్ళిపోమన్నాడు. నిలిపో, నీ కాళ్ళు భూమి మీద నిలపమన్నాడు. నడమన్నాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళు మనకైతే కనబడట్లేదు. ఎవడు చేయగలిగినవాడా? అప్పుడు ఉన్నవాడు ఇప్పుడు ఉన్నాడు. కానీ ఆనాడు ప్రజలను దేవుని వైపు మార్చడానికి, తిప్పడానికి ఖచ్చితంగా ఆనాడు కార్యక్రమాలు జరిగే పిల్లలు. కనుక అద్భుతమైన కార్యాలు యోబు గ్రంథములో మనకు రాయబడింది. అలాగే కీర్తన గ్రంథములో కూడా రాయబడ్డాయి పిల్లలు. కీర్తన గ్రంథము 104:24 కూడా గొప్ప కార్యాలు అన్నీ రాయబడి. ఇంటికి వెళ్తారు, చదువుకోండి పిల్లలు. ఇంటికి వెళ్తారు, ఈ గ్రంథంలో ఉన్న ఆ మాటలు ఈ మాటలు మీరు చక్కగా ఇంటికాడ కూర్చో ప్రశాంతంగా చదువుకొని ఆలోచింప చేస్తే ఆయన సృష్టిలో గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు. అర్థం చేసుకొని దేవుని కొరకు బ్రతకండి. వాడి వైపు తిప్పడానికి వారికి బహు కష్టమైనది. అందుకే పిల్లల ఒక ఆత్మను రక్షించడానికి ఎంతో ప్రయాసపడాలి. ప్రయాసముతో ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి అంటే వాక్యము ద్వారా పిల్ల వాక్యం ఒకటి ఆ వ్యక్తిని బతికిస్తుంది. ఆ వాక్యం ఒకటే ఆ వ్యక్తిని కాపాడగలుగుతుంది. కనుక సౌలు వలె కాకుండా, పాత నిబంధనలో ఉన్న సౌలు వలె కాకుండా నిజమైన సౌలు, ఇదిగో సౌలు జీవితం మార్చుకొని పౌలుగా మార్చుకొని దేవుని కొరకు సమర్పించుకొని ఆఖరికి ప్రాణాలు దేవుని కొరకు పెట్టిన వారండి. వారు స్వార్థ నిమిత్తం పెట్టిన వారు, వాక్యము కొరకు పెట్టిన వారు. వీటిలో బాధలు ఉంటాయి, కష్టం ఉంటాయి, వ్యాధులు ఉంటాయి. ఇక్కడ భూమి మీద బాధ కష్టము అన్నపుకి ఇస్తే పరలోకము నీదే. దేవునికి స్తోత్రం. లేదు ఇక్కడ సంతోషం సమాధానమత ఇక్కడ ఇంకా నువ్వు ఇంకా సంపాదనలో ఉండగలిగితే ఆ దేశం పోగొట్టుకుంటావు. జాగ్రత్త సుమి. ఆ దేశము కావాలో ఈ భూమి కావాలో తెలుసుకో. దేవుని మాటల ద్వారాగా నువ్వు ఈరోజు బలపరచబడ్డావని ఈ మాటలు చెబుతున్న మాటలు మన హృదయంలో ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు మనందరి నికటలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల వంచినైతే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన మాటలు, మంచి మాటలు మా ఆయన మా హృదయంలోనికి తీసుకుని వచ్చారయ్యా. పౌలు గారు చేస్తున్న ప్రయాసనైనా ప్రజలను దేవుని వైపు తిప్పడానికి ఎంతో ప్రయాసపడ్డారయ్యా. ఒక ప్రశ్నవేదన పడాలి ఒక సేవకుడు. ఒక తల్లి భూమి మీదకి బిడ్డని తీసుకుని రావడానికి ఆమె పడుతున్న బాధ, ఆమె పడుతున్న కష్టము ఆమెకు తెలిసింది నాయన. ఒక ఆత్మ ప్రభువులోనికి తీసుకొని రావాలి అంటే ఆ వేదన, ఆ బాధ సేవకుడికి తెలుస్తుంది నాయన. సమస్తము ఎరిగిన వాడువు నాయన. మీ బిడ్డలు ఎందరో వచ్చారు, మీ బిడ్డల ప్రయాసతో వాక్యమనేమన్నారు, మీ వైపు తీసుకొని వెళ్ళాలని, మీ వైపు తిప్పాలని, మీ వైపు మీ రాజ్యానికి వారిని తీసుకొని వస్తే నాయన మీ రాజ్యములోనికి అందరినైనా తీసుకొని రావాలని ప్రయాసతో, మా ప్రయాస వ్యర్థము కాక, మా ప్రయాస ఎప్పుడు కూడా నాయన వ్యర్థము కాదు అని చదివిచ్చేవు నాయన. తండ్రి మీకు వందనాలు. మా ప్రార్థన మీరు తోసివేయక మీ బిడ్డలకు దీవెన, చూస్తున్న వారికి, వింటున్న వారికి ఆలోచన చేసి మీ రాజ్యం కొరకు ఎదురు చూసి బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తూ, నేను చేస్తే నీ కొద్ది మనవులు మా ప్రార్థన ప్రతి ఒక్కరికి నాయన దీవెన ఆశీర్వాదాలు కలిగి చేసి మహిమ పొందుకోమని త్వరగా రానంటున్న యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.